గత నెల 17వ తేదీ నుంచి మత్స్యకార గ్రామాల్లో ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కొడుతున్నారని తమిళనాడు కారైకాల్లోకి చెందిన మెకనైజ్డ్ బోట్లకు కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దలు సహకరిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. మా పొట్ట కొట్టే వారికి అండగా ఉంటే తాము వ్యతిరేకిస్తామని, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని తెగేసి చెప్తున్నారు. ఛానల్ 9 బృందం మత్స్యకారుల గ్రామాలను పలకరించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంతకాలంగా మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ ఉద్రిక్తతలు కాస్త 4 జిల్లాలకు చుట్టుకుంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఈ నెల 17న 4 కరైకాల్కు చెందిన బోట్లు మిస్సింగ్ వ్యవహారంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు బిఎంఆర్ పాత్ర ఉందని మత్స్యకారుల ఆరోపణ. దీనిలో భాగంగానే ప్రాణాలకు తెగించి 4 బోట్లు తాము పట్టుకుని వస్తే గతంలో కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన సిఐ పాపారావు కొందరు మత్స్యకారులను తమిళనాడు ప్రభుత్వం ప్రభావితం చేయడం వల్లే ఈ బోట్లు మాయమయ్యాయని మత్స్యకారుల ఆరోపణ. ఇప్పటికే బోట్లను తప్పించిన వారిపై గ్రామ స్థాయిలో సాంప్రదాయ మత్స్యకారుల ఆధ్వర్యంలో విచారణలు జరుగుతున్నాయి. తమదైన శైలిలో ఈ విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, బాపట్ల జిల్లాకు సంబంధించిన మత్స్యకారులు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మత్స్యకార గ్రామాల్లో మత్స్యశాఖ అధికారులను దింపి సమన్వయం చేసుకునే ప్రయత్నంలో ఉంది. పోలీసుల ప్రయత్నం గ్రామాల్లో విఫలం కావడంతో సమస్యను మత్స్యకారులకే వదిలేశారు. ప్రభుత్వం చేతులెత్తేసింది. 6వ తేదీ 4 జిల్లాల మత్స్యకారులు నిర్వహించే సమావేశం తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ వదిలేసింది. దీంతో మత్స్యకార గ్రామాల్లో మరింత ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. నెల్లూరు జిల్లా మత్స్యకారులు గత నెల రోజులుగా వేట సాగించకుండా కేవలం నివాసాలకే పరిమితమయ్యారు. వీటన్నిటికీ కారణం కడలూరు, చెన్నై, పుదుచ్చేరి తదితర ప్రాంతాల నుంచి వచ్చే బోట్ల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి స్థానిక మత్స్యకారులకు. సాంప్రదాయ మత్స్యకారులు వేట సాగించేటప్పుడు కేవలం 12 నాటికల్స్ మైళ్ళ లోపలనే వెళ్లాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద మెకనైజ్డ్ బోట్లంతా చెన్నై నుంచి అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బోట్లు, వివిధ రకాలైన బోట్లు దూర ప్రాంతంలో ఇక్కడ వేట సాగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కడలూరు నుంచి వచ్చే బోట్లు, ఈ మెకనైజ్డ్ బోట్లు స్థానికంగా ఉన్న బోట్ల వారి వలలు తెంచేస్తున్నారు. స్థానికంగా వల వేసినప్పుడు ఆ వల తెగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక మత్స్యకారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక రకాలైన ఇబ్బందులు స్థానికులు పడుతున్నారు. గత కొంతకాలంగా దశాబ్దాల కాలం నుంచి ఈ సమస్య ఉంది. ఈ దశాబ్దాల కాలపు సమస్య నేపథ్యంలో ఈ సమస్య పరిష్కరించాలంటూ వారం రోజులుగా అనేక మంది మత్స్యకారులు అనేక గ్రామాల్లో గ్రామ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పెద్ద, నడింకాపు, పెద్ద కాపు, చిన్న కాపుతో సహా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 5 గ్రామాలకు ఒకసారి, ఒక గ్రామంలో సంబంధించిన వారు ఒక చోట, 5 గ్రామాలకు సంబంధించిన వారు మరొక చోట, ఈ విధంగా వేటకి సాగించకుండా కేవలం సమావేశాలకే పరిమితమయ్యారు. నెల రోజులుగా వీరికి ఎలాంటి సంపద లేదు, మత్స్య సంపద లేదు, కనీసం జీవనోపాధి కరువైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మెకనైజ్డ్ బోట్లు ఈ సంపదను దోచేస్తున్నాయి. ఈ సంపదను దోచేస్తున్న సందర్భంగా కనీసం దీన్ని ప్రభుత్వం స్పందించకుండా కేవలం నామమాత్రంగా గస్తీ బోట్లు ఏర్పాటు చేసి గత వారం రోజులుగా సముద్ర తీర ప్రాంతంలో అక్కడ బోటు పట్టుకున్నాం, ఇక్కడ బోటు పట్టుకుంటామంటూ ప్రకటిస్తున్నాయి. అయితే స్థానిక మత్స్యకారులు కోరుతున్నది ఒకటే ఒక పాయింట్: మాకు స్థానికంగా ఉన్న సమస్యను పరిష్కరించాలి, ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యను మాకు పరిష్కరించాలి. ఇతర రాష్ట్రాల సమస్య మాకు పరిష్కరించకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో వేట సాగించలేము. కనీసం మాకు జీవనం సాగించేందుకు జీవనోపాధి కొల్లగొడుతున్న వారి విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇంత దారుణమైన సమస్య ఏమిటని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెల రోజులుగా మత్స్యకారులంతా ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఒక నిర్ణయం తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకునే క్రమం
ఈ నెల 6వ తేదీ సింగరాయకొండ సమీప ప్రాంతంలో మత్స్యకార గ్రామంలో ఒక 4-5 జిల్లాలకు సంబంధించిన తీర ప్రాంత జిల్లాలకు సంబంధించిన వారు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో భాగంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల జిల్లాలకు సంబంధించిన మత్స్యకారులందరూ ఏకమవుతున్నారు. ఈ ఏకమైన సమావేశంలోనే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు దౌత్య కార్యక్రమాలు నిర్వహించలేదు, దీనికి గల కారణాలేంది, అసలు కడలూరు బోట్లు గత కొంతకాలంగా జువల్దిని హార్బర్లో ఉంటే దొంగిలించబడ్డే దానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఆరా తీయడంలో 6వ తేదీ సమస్యను పరిష్కరిస్తారు. ఈ 6వ తేదీ సమస్య పరిష్కారం తర్వాతనే వీళ్ళు బోట్లు ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రభుత్వం తూతూ మంత్రంగా ప్రస్తుతానికి తాత్కాలికంగా కొంతమందిని మెరైన్ పోలీస్, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కొంతమందిని కలిసి ఈ బోట్లు, మెకనైజ్డ్ బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, మన జ్యూరిసెక్షన్లకు వస్తున్నాయా లేదా అన్న విషయంపై గస్తీ అయితే తిరుగుతుంది. ఈ గస్తీ తిరగడం ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రస్తుతం మత్స్యకార గ్రామాల్లో 6వ తేదీ వరకు ఎలాంటి వేట సాగే అవకాశం లేదు. ఇప్పటి వరకు ఈ బోటు యజమాని కమ్ డ్రైవర్ సేనయ్య మనకు అనేక రకాలైన సహకారం ఇచ్చారు. సేనయ్య సహకారం చలనైన మరవలేంది. థ్యాంక్ యూ శ్రీనివాసులు, థ్యాంక్ యూ.